వెళ్ళొస్తానమ్మా. ఎక్కడో ఉన్న చెల్లెలు గుర్తొస్తుంది కానీ ఎదురుకుండా పిల్లం గుర్తురాలే. క్యారేజ్ కట్టమ్మా అని. నువ్వు మనిషి అయితే నీ చెబుతావు, మనిషి రూపంలో ఉన్న మృగానివే నువ్వు. నిన్నేం అడుగుతాను? అడిగి నేను బాధపడాలి. అందుకనే నా చెల్లితో తెప్పించుకున్నా. అర్థమైందా? చేస్తానయ్యా. అలాగేనమ్మా. అమ్మో 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 పాపిస్తుదానా, నన్ను మాట్లాడిపోతున్నా మీ అన్నతో మూడు రోజు నా ఇంట్లో ఉండకపోతే బాగాలేదు సావచ్చు కదా. పాపిస్తుదానా, ముద్రష్టదానా, యాడ్ నుంచి వచ్చిందో ముద్రష్టని. ఎందుకు అలాగంటావు? ఏం మాట్లాడరు అన్న? నా మొగ్గు నిర్దయాలని చూస్తున్నావు పాపిస్తుదానని. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? ఇల్లంతా తిరిగి క్యారేజ్ కట్టుకుంటే ఇచ్చిన నేను నా నోటి కాడ తీసేయాలని చూస్తున్నా పాపిస్తానా. మరికి ఇంకెన్నాళ్ళు కష్టాలు, బాధపడకంట. ఊరికొక్క బాధపడక. వచ్చిందమ్మా మొగుడిని ఎదిలేసి ఒకటి, మొగుడు తెచ్చి ఒకటి వచ్చి మా ఇంట్లో తగలడ్డాయి మా ప్రాణానికి. ఎందుకు వదిన అలా మాట్లాడతావు? నువ్వు నువ్వేం తప్పు చేసావని వదిన? ఎన్ని మాటలు అంటున్నావు వదిన? అక్కన అలా ఏడుస్తూనే ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. తన ఇంట్లో పనేగా చేస్తుంది, మేము ఖాళీ కూర్చోట్లేదు వదిన. మా పరిస్థితులు బాగోక మేము వచ్చాము వదిన. నువ్వే కాకపోతే పోషిస్తుంది, మన్నయ్య కదా నన్ను పోషించేది. ఎందుకు తను అలా బాధ పెడతావు రోజు? ఎంత పొగరే నీకు? నా ఇంట్లో తింటా నాకే ఎదురు సమాధానం చెప్తావా? వదిన నీకు దండం పెడతాను వదిన, నీ కాళ్ళు పట్టుకుంటాను వదిన. మా చెల్లిని ఏమనుకోకు వదిన. అక్క నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోక్కల్లా. ఆమె సొమ్మే మనకే పెట్టట్లా, మన అన్న సొమ్మే మనం తింటున్నాం. ఓకే, ఎంత పొగరో చూడు దీనికి. ఉద్యోగం చేస్తున్నాను పొగరో దీనికి. నువ్వేంటే చూస్తున్నావు? వంటగదిలో పని చేసుకోబా. ఏమే అన్నం పెట్టారా? తెస్తున్నావా? తెస్తానా వదిన? ఎంతసేపు? పొగరు నువ్వు మెక్కావా? లేదు ఇంకా తినలేదు. తినే ఉంటావులే, ఇంకా తినకుండా ఎందుకుంటావు? లేదు వంటగదిలోనే వచ్చేది నువ్వు. తినే ఉంటావు, మాకే ముష్టిలాగా పడేస్తావు. పోలేపడి ఇది ఉప్పు లేదు కారం లేదు. ఏమైనా మంచిగా తెస్తున్నారు? అమ్మా కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నాను అన్నయ్య.
ఏంటమ్మా అది? ఏమి లేదన్నయ్య. అమ్మా నీ తోడబుట్టిన అన్నయ్యనమ్మా నేను. నా మీద దొట్టేసి ఏం జరిగిందో చెప్పు నాకు. ఏమి లేదులే అన్నయ్య, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా. ఆగమ్మా. అమ్మా వదినే కదా కొట్టింది? ఆ? అన్నయ్య, మొగుడు చచ్చిపోయిన అక్క, మొగుడు వదిలేసింది నేను, మీ ఇంట్లో బతుకుతున్నామని మమ్మల్ని కుక్కలా చూస్తుంది అన్నయ్య వదిన. నిజమా? అవునన్నయ్య, అయ్యో. మమ్మల్ని కుక్కల కంటే ఘోరంగా చూస్తుంది అన్నయ్య. ఏమమ్మా గుడ్డు? ఏమమ్మా? ఏంటి గోల? ఎవరు పోయారని ఏడుస్తున్నారు? మనిషివేనా నువ్వు? నువ్వే మనిషివేనా? మీ అమ్మ నిన్ను అత్తాయి కందా? ఏం మనిషివే నువ్వు? ఆడపిల్లల మీద వాడు ఉసురు తగులుద్దే నీకు. అలా కొడతావా? మనిషివేనా నువ్వు? మృగానివా? ఏంటది? అదేంటి అది? చూడు ఎట్ట ఏడుతున్నారు మా చెల్లెళ్ళు. ఏంటి? మనిషివే కదా నువ్వు? మనిషివేగా? మనిషిలా చూడవేదా? మీ నాన్న పోతే మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసుగా? అడుగు లేకపోతే వెళ్ళి ఏమ్మా నువ్వు బాధపడ్డావా అని. దాన్ని మనిషిలా చూస్తే చూడు, లేకపోతే దాని పని అది చేసుకొని ఇంట్లో నీ పని నువ్వు చేసుకో. అర్థమైందా? దయచేసి దాని జోలికి వెళ్ళమాకే. అది ఎంత బాధపడుతుంది చూడు, ఏడుస్తా. ఎందుకే మా చెల్లెల్ని ఇట్టాగా హింసిస్తావు? దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ఆ అవతారం నీకు రాకుండా చూసుకో. జాగ్రత్త.